ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే రాహుల్ కళాకార్ దగ్గర ఉన్నాం. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. సో చూసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ ధూల్పేట్ అనమాట. సో పక్కనైతే లెఫ్ట్ సైడ్లో గల్లీ ఉంటుంది అనమాట. ఆ గల్లీ స్ట్రేట్ వస్తే మనకైతే రాహుల్ కళాకార్ వారి వర్క్షాప్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో అనమాట. సో లోపలికి వెళ్దాం మనము. సో బేస్ వచ్చేసి మనకు దాదాపు 4 to 5 feet ఉంటుంది. సో హైట్ వచ్చేసి మనకు 10 to 12 feet ఉంటుంది. సో కింద వచ్చేసి మనకు కమలం పువ్వు లోటస్ ఉంది. సో వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు విత్ 4 hands. సో కలర్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. సో వినాయకుడికి వచ్చేసి మనకు 4 hands ఉన్నారు, చూసుకోవచ్చు, విత్ స్టాండింగ్ పొజిషన్. మనకి రైట్ సైడ్లో వచ్చేసి అయితే మూషిక వాహనం లడ్డు పట్టుకొని ఉంది, చూసుకోవచ్చు. సో కళ్ళు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. ఈ బేస్ వచ్చేసి మనకు 5 to 6 feet ఉంటుంది. సో హైట్ వచ్చేసి మనకు దాదాపు 10 to 13 feet ఉంటుంది. సో ఈ విగ్రహానికి మనకైతే ధోతి ఇచ్చారనమాట, చూసుకోవచ్చు. సో విగ్రహం కానీ కళ్ళైనా కానీ ఫినిషింగ్ అయినా అంతా బాగుంది ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకైతే సూర్య భగవానుడు ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు హార్సెస్ ఇచ్చారు. సో చేయిలో అయితే మనకి త్రిశూలం ఉంది. సో లడ్డు చేయి కూడా ఉంది, చూసుకోవచ్చు. సో కింద వచ్చేసేసి అయితే మనకైతే ఎలిఫెంట్ ఒకటి ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో వచ్చేసి మనకైతే మూషిక వాహనం లడ్డుతో ఉన్నారు, చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో ఇంకో విగ్రహం ఉందన్నమాట, భారీ బొజ్జ వినాయకుడు, చూసుకోవచ్చు. సో మనకి బేస్ వచ్చేసి దాదాపు 6 to 8 feet వస్తుంది. హైట్ వచ్చేసి మనకు 10 to 13 feet వస్తుంది. సో వినాయకుడు కళ్ళు చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో మనకి ఇంకో విగ్రహం ఉంది పక్కన, చూసుకుందాం. సో బేస్ వచ్చేసి మనకు 5 to 6 feet వస్తుంది. హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 to 13 feet వస్తుంది. సో ధోతి కలర్ అయితే బ్లూ ఉంది, చూసుకోవచ్చు. సో వినాయకుడు వచ్చేసి మనకి 4 handsతో ఉన్నారు, ఆశీర్వాద చెయ్యి కూడా ఉంది, చూసుకోవచ్చు. సో కిరీటం మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, జగన్నాథుడు ఉన్నాడు. మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట, పెయింటింగ్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో మనకు బేస్ వచ్చేసి 8 to 10 feet వస్తుంది. హైట్ వచ్చేసి మనకు దాదాపు 10 to 13 feet వస్తుంది. సో పెయింటింగ్ అనేది పెండింగ్ అనమాట. సో అన్న వాళ్ళు ఏమంటున్నారంటే 2-3 daysలో పెయింటింగ్ అనేది ఈ విగ్రహానికి అయితే స్టార్ట్ చేస్తారు. సో తొండ మీద చూసుకోవచ్చు, మనకైతే డిజైన్ అయితే చాలా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి అయితే జగన్నాథుడు, చూసుకోవచ్చు, పూరి జగన్నాథుడు. సో మనకి జ్యువెలరీ అయినా పూల హారం అయినా చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో చూసుకోవచ్చు, మొత్తం 4 pieces. ఇది వచ్చేసి పెయింటింగ్ కావాలి. సో దీంతో 5 pieces అని ఉన్నాయి. సో లొకేషన్ వచ్చేసి అయితే ఈజీ యాక్సెస్ అనమాట. సో డబుల్ బెడ్రూమ్, పక్కన గల్లీ లెఫ్ట్ సైడ్లో స్ట్రేట్ వస్తే మనకైతే లెఫ్ట్ సైడ్లో రాహుల్ కళాకార్ వారి వర్క్షాప్ ఉంది. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.